ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడటం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు అలాగే సిబ్బంది నషాముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు ఈగల్ టీం అలాగే వైద్య శాఖతో కలిసి సంయుక్తంగా వారి పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, జరిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు నిర్వహించారు. అధికారులు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై ప్రజలకు వివరించి ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెడు ప్రవర్తన, చెడు అలవాట్లకు లోను కాకుండా సన్మార్గంలో నడుచుకుని విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అదేవిధంగా మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు అలాగే వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి చేత పోలీసు అధికారులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని, అలాగే మీ చుట్టుపక్కల కానీ, తెలిసిన వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైనట్టు తెలిసినా లేదా రవాణా, అమ్మకం, వినియోగం గురించి ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నా మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1972 కానీ 112 కానీ సమాచారం అందించాలని అధికారులు తెలియజేశారు.